కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి, రచ్చ నడుస్తుందని మీ అందరికి తెలుసు కదా. ఆ విషయం మీద మనం ఒక వీడియో చేసినాం, కాళేశ్వరం పట్టు ఎల్లంపల్లి హిట్టు అని. ఆ వీడియోకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా రీల్స్ రాని పావని గౌడ్, ఆ పావని గౌడ్ స్పందించింది. అసలు మనం ఏం మాట్లాడినా మామేం మాట్లాడేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కాళేశ్వరం పట్టు అయింది, ఎల్లంపల్లి హిట్ అయింది. ఇది కేసీఆర్ బాబే బొట్టు బొట్టు ఓడిసి పట్టి పంపిస్తుడు నీళ్ళను అక్క ప్రాజెక్టు కాడ బట్టి పట్టి నిలబడి ఎత్తుకుండా పోతున్నా కేసీఆర్ బాబు. సో మనం ఏమన్నామంటే బొట్టు బొట్టి ఊడిసి పట్టిండి కేసీఆర్ బాబు అన్నది కదా. కేసీఆర్ బాబు ఏమన్నా బకెట్ తోటి ఎత్తిపోతున్నారు నీళ్ళు ఎల్లంపల్లిలకు, సహజంగానే నిండినే కదా అని చెప్పేసి మనం ఒక వీడియో చేసినాం. వాస్తవానికి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు, ఆ కడెం ప్రాజెక్టు, ఆ మీద ఉన్న ప్రాజెక్టుల నుంచి, ఆ చెరువులు కుంటల నుంచి సహజంగా వచ్చేటటువంటి వరదతోటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది నిండింది. వీళ్ళ మేడిగడ్డ, అన్నారము, ఇవన్నీ బ్యారేజ్లు అన్ని కూడా గుండుసున్న అయిపోయినట్టు, ఒక రకంగా నిరుపయోగం అయిపోయినాయి. ఇది సహజంగానే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండిందని మనం వీడియో చేసినాం. కేసీఆర్ బాబు ఏమన్నా బకెట్ తోటి ఎత్తిపోసిండా, ఫామ్ హౌస్ లో కూర్చుండి గేట్ వాళ్ళు ఏమన్నా తిప్పిండా అని అడిగినాం. దానికి ఇక మనం బకెట్ పట్టుకొని పోసిండా అన్న పాపానికి బకెట్ ఎత్తుకొని కింది ప్రాజెక్ట్ కాడికి. ఇంకా నయ్యం చెం పట్టుకొని పోతున్నా కేసీఆర్ బాబు అంటే చెం పట్టుకొని పోతున్నాయి మనకి. ఈమె ఈ రీల్స్ పిచ్చి కాకపోతే ఎవరు పడితే వాళ్ళ సన్నాసులు అది ఇదిగా బూతులు తప్పితే సబ్జెక్ట్ ఉంటది. ఎక్కడైనా చూడుర్రి, అసలు వీళ్ళని మనం ఎక్కడైనా బూతులు మాట్లాడతామా, ఎక్కడైనా వల్గారిటీ ఉంటుందా? వీళ్ళు ఒకటే బూతులు. ఈమె పాపం జెన్యున్ గా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనే కార్యకర్తలు మొత్తం మింగేసింది, ఒకటే వెళ్తుంది. ఇక ఈమె నాకు అర్థం కాక అడుగుతా, అసలు ఈమెను సోషల్ అసలు పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా ఆ డిబేట్లకు పిలుచుడేంది నాకు అర్థం కాదు. ఆమె ఒక రిటైర్డ్ ఇంజనీరా లేకపోతే ఇంకేమన్నా ఎక్స్పర్టా, ప్రాజెక్టుల మీద ఎక్స్పర్టా? ఆమెకి ఏం తెలుసా అని వీళ్ళు ఈమెనే తీసుకుపోయి ఏదో అంటే సోషల్ మీడియాకు పనిచేస్తుంది, కొంత ఇన్ఫ్లుయెన్సర్ జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మనకు రేటింగ్స్ వస్తున్నాయి, టీఆర్పీ పెరుగుతుందని దొరకపోవడం తప్పితే ఆనాడు తెల్లముఖం వేస్తుంది డిబేట్లకు పోయి. ఒక అథెంటికేషన్ ఉండాలి మనం డిబేట్లకు పిలుస్తున్నామంటే. సరే, ఆమె సొంత సోషల్ మీడియాలో ఆమె ఇన్స్టాలో ఆమెకు నచ్చింది, ఆమెకు అర్థమైంది, ఆమె ఎత్తుకోవచ్చు, ఆమెకు హక్కు ఉంది, వదిలేయాలి ఆమె. ఇప్పుడు నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నాకు తెలిసింది, నాకు వచ్చింది, నేను చెప్తున్నా, వదిలే. పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కూడా ఈమెను పిలిచి పక్కకు ఎక్స్పర్ట్లని, రిటైర్డ్ ఇంజనీర్లని, పెద్ద పెద్ద మేధావుల పక్కకి ఈమెను కూర్చోబెట్టడం వాళ్ళని అగౌరవపరిచినట్టే అవుతుంది. మిగతా ఛానల్లో కూడా చెప్తున్నా. ఈమెకి ఏం అథెంటికేషన్ ఉంది? ఒక్క సోషల్ మీడియాలో రీల్స్ చేయడం తప్పితే బీఆర్ఎస్ పక్షాన షీ జస్ట్ ఏ సోషల్ మీడియా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, దట్స్ ఇట్. ఈమెకు పెద్ద ఎలివేషన్ లేకపోయి పాపం నిజమైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆడ బాధపడుతూ వాళ్ళకేం ఉపాధి లేదు, ఉన్నదంతా ఈమెకే ఊడ్చిపెడుతుంది. ఇక బాబు బాబు అని మీ సన్నాసి కాకపోతే ఇంకో సన్నాసి. ఈ సన్నాసలా ముచ్చట విడిచిపెట్టావా అక్క? ఇక మొత్తం ఆ ప్రపంచం ఆగిపోతుండే కేసీఆర్ బాబు తెలంగాణ సీఎం కాకపోతే. 10 ఏళ్లలో సర్వనాశనం చేసి సరిపోలేదా మీకు? కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టలేదని ఎవడు అనలే, అన్న కూడా నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే అవినీతి చేసిరు మీరు. ఇప్పుడు ఉన్నదంతా అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి చేసి ఇప్పుడు ఆ ప్రాజెక్టు మీరు కట్టలేదని ఎవడంటాడు? ఎవడు అన్నాడు? బుద్ధి తక్కువ ఎవడు కూడా. మీరే కట్టిరు, మీరే అవినీతి చేసిరు. ఎల్లంపల్లి అయితే కాంగ్రెస్ కట్టింది, న్యాచురల్ గానే నిండుతుంది. మీ కాళేశ్వరం తోటి పెద్ద పని లేకుండా అయిపోయింది. నువ్వు ఆ పైప్ లైన్, ఈ మిడ్ మాడర్ నీళ్ళు తీసుకొచ్చే వ్యవస్థ ఉందంటే కట్టాలి, బాధ్యత ప్రభుత్వాలది. మీరు సగం నాచిపోతే వీళ్ళు కూడా పూర్తి చేస్తారు. జనాలు అయితే ఆలోచన చేస్తారు కదా. ఎండలు కొట్టినప్పుడు ఇక నీళ్ళు నిండలేదు, కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని అట్లా వేసుకొని తిరుగుతుంది. ఇప్పుడు నీళ్లు నిండుతున్నామో కేసీఆర్ అని నింపుతున్నాను అన్నమాటది. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని నువ్వే అంటావు, నీళ్ళంతా కేసీఆర్ బాబు తెచ్చిపోయిందని నువ్వే అంటావు.
ఇలా ఈడ మిగిలిన నీళ్ళు ఎట్లా ఇప్పుడు ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేరు అంతగిరి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ కాడికి వెళ్ళి బాబు కొండపోచమ్మ సాగర్ ఆయన గురించి కట్టుకుంటు కదా ఫామోస్లో పోతాయి తీయక్క నీళ్లు కాంగ్రెస్ నీళ్లు మాయిస్తారు మీకు ఎందుకు ఆగమవుతున్నావు ఇగో పావని గౌడ్ ముచ్చట గిట్లుంది చెప్పు నువ్వు నీళ్ళు ఇస్తున్నా చెప్పుకో ఎవడదంటు నేను ప్రాజెక్టుల కాడికి పోయి ఎట్టగేలకు మా కృషి పాలించింది కాంగ్రెస్ నీళ్ళు ఇస్తారు ఇగో ఈ రకంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయి మా వల్లనే నీళ్ళు వస్తున్నాయి సరే కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్నటిదాకా ఏలేదు మేము వదిలిపెట్టినాం కదా ఇస్తున్నాం చెప్పుకో ఎవడద్దన్నాడు మిగతా ఇన్ఫ్లుయెన్సర్ను తిట్టుడు బంద్ చేయి ఆ బూతులు బంద్ చేయి ఈ సెన్సార్ మాటలు అన్ని బంద్ చేయక్క మహిళ మాట్లాడలేకపోతున్నాం నీ మీద అంతే గౌరవం ఉంది కాబట్టి సో ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా యొక్క పరిస్థితి